రావడం కరెక్టే. ఫ్యామిలీ అని ఎందుకన్నారో అర్థమైంది. సక్సెస్ మీట్ అనుకున్నాం, అప్పగింతలు జరుగుతున్నాయా ఇక్కడ? ఓ మై గాడ్, నాకు కూడా తెలియకుండా ఏడుస్తున్నానేంటి? నేను కూడా ఏడ్చొచ్చేలోపు సార్ మీరు మాట్లాడేయండి. అందరికీ నమస్కారం. వైజాగ్ వైజాగ్ అంటే గుర్తొచ్చేది సినిమా, జగదాంబ, సంగం, మెలోడీ. రోజు రోజు ఫుల్స్ అయిపోతుంటే అక్కడ హైదరాబాద్లో మాకు ఊపు వస్తుంది. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూసింటారు, లేకపోతే మాకు అన్ని ఫుల్స్ అవ్వవు. అండ్ టీం గురించి కొంచెం మాట్లాడతాను. సో ఫస్ట్గా మొదలు పెడితే డైరెక్షన్ టీం గురించి మాట్లాడాలి. నందిని మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ త్రూ అవుట్ ద టీం అందరినీ చాలా బ్యాలెన్స్డ్గా, అందరినీ నీట్గా, అందరినీ చాలా బాగా చూసుకొని సినిమా ముందుకు తీసుకెళ్లారు. డైరెక్షన్ టీం గురించి చెప్తాను. గురు కిరణ్ బత్తుల, శ్రీను గారు, మహేష్, అన్వేష్, వంశీ, రియా, ఆది అందరూ చాలా బాగా కష్టపడ్డారు. లాస్ట్ 15 days నుంచి కింద మీద డే అండ్ నైట్ ఫోన్ చేసినా కానీ ఎనీ టైం రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్. అండ్ కుషాల్ ఇన్ ద డైరెక్షన్ టీమ్, అందరూ కష్టపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద డిఓపి టీమ్, డిఓపి ఓం ప్రకాష్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ విజువల్స్, అందరూ విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ హిస్ టీమ్ లైక్ ఆది అండ్ అదియమన్, విజయ్ అండ్ ఎవ్రీవన్, ఆల్ ద టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రైటర్స్ వసంత్ అండ్ ప్రహాస్, ఫస్ట్ ఈ కథ పుట్టినప్పటి నుంచి లాంగ్ జర్నీ, ఫస్ట్ వాళ్ళే వచ్చారు ప్రాజెక్ట్లోకి, లాస్ట్ వరకు ఉన్నారు. ఈవెన్ ద పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా ఫుల్గా దగ్గరుండి లైక్ దే వాంటెడ్ టు ఎంజాయ్ ద వైబ్ అన్నట్టుగా వచ్చారు. థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్. అండ్ దెన్ మన డిఐ టీం నుంచి కలరిస్ట్ రఘు గారికి అండ్ విఎఫ్ఎక్స్ నిఖిల్ అదరగొట్టాడు స్పీచ్. ఇందాక తిట్టాడో పోడాడో నాకు అర్థం కాలేదు కానీ సో హీ వర్క్ డే లాట్ అండి. డే అండ్ నైట్ అందరూ కష్టపడ్డారు. వాళ్ళ టీం మొత్తం, విఎఫ్ఎక్స్ టీం మొత్తం కూడా లైక్ 30 to 40 ఆర్టిస్టులు రెగ్యులర్గా డే అండ్ నైట్ కష్టపడ్డారు. అండ్ దెన్ ఎడిటర్ ధర్మేంద్ర గారు, లైక్ సినిమా వచ్చాక అది కరెక్ట్గా తెర మీద పడాలి అంటే ధర్మేంద్ర గారు లాంటి వాళ్ళు ఉంటే మనకు చాలా ఈజీ అవుతుంది. హీస్ బీన్ డే అండ్ నైట్ విత్ ఆల్ ద టు కేర్ ఆఫ్ ఆల్ ద డిఐ, విఎఫ్ఎక్స్ అండ్ రాజ్ సార్తో డే అండ్ నైట్ ఉండి దాన్ని కరెక్ట్గా వచ్చేలా చూసుకున్నారు. అండ్ దెన్ కమింగ్ టు ఆల్ ద ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఆర్టిస్టుల గురించి అందరూ మాట్లాడతారు. ఆర్టిస్టుల గురించి యాక్చువల్లీ ఆర్య మాట్లాడాలి, ఎక్కువగా రెగ్యులర్గా క్లోజ్గా మూవ్ అయ్యాడు కాబట్టి. ఆల్ ద ఆర్టిస్ట్ అసలు ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్. చాలా రోజుల తర్వాత సినిమాలో చాలా పర్ఫెక్ట్ కాస్టింగ్ అంటున్నారు ఈ సినిమాలో. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ నందిని మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సచ్ ఏ గుడ్ కాస్టింగ్. అండ్ రాజ్ సార్ అండ్ సమంత ఆల్సో. రాజ్ సార్ గురించి మాట్లాడాలి అంటే ఈ ప్రాజెక్ట్లో నా ఫేవరెట్ రాజ్ సార్. అండ్ డే అండ్ నైట్ ఎనీ టైం ఎనీ కాల్ అవే, సింగిల్ కాల్ అవే లాగా ఉంటుంది నాకు. ప్రాజెక్ట్ మొత్తంలో ఏది చిన్నది వచ్చినా కానీ రాజ్ సార్ ఇమీడియట్లీ యూస్ టు మెసేజ్ మీ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే అంత ర్యాపో నా మీద అంత నమ్మకం పెట్టినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. అండ్ చాలా నేర్చుకున్నాను సార్ నేను. లైక్ అంటే సినిమాలో ఎవ్రీడే కొత్తగా ఏదన్నా చూడొచ్చు. ఇంకా ఒక్క ఫ్రేమ్ కూడా, కనీసం మినిమం 1 frame కూడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు అసలు ఈ నిఖిల్కి రోజు ఒక ఫ్రేమ్ కట్ అయిపోయింది అంటే నేను నిఖిల్ పడే గొడవలు అండ్ ఆల్. అండ్ సమంత మ్యామ్కి నేను ఈ సినిమా మొదటి నుంచి ఎవరికి తెలియకుండా గ్రూప్లో నేను సత్య రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళం. సత్య అంటే మన మార్కెటింగ్ టీం మేనేజర్. మేడంకి ఏం స్టార్ పెడితే మనకు వర్కౌట్ అవుతుంది, ఈ సినిమాలో ఖచ్చితంగా స్టార్ పెట్టాలి అని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు మాకు అరే ఆ స్టార్ అక్కడ తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారు, కానీ అన్ని స్టార్లు కడిపితేనే సమంత గారు. సో పెద్దగా స్టార్ పెట్టాల్సినది షీ ఈజ్ సమంత. కాకపోతే నాకు ఈ ప్రాసెస్ మొత్తంలో ఒక ట్యాగ్ చాలా బాగా నచ్చింది, ఊరమా సుత్తమ మహిళ అని. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ ఇవన్నీ ఆల్ ద ఆర్టిస్ట్ అందరు పక్క పెడితే హిమాంక్, ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. హిమాంక్ది నాది 6 years జర్నీ. మేము చాలా లోస్ చూసాము మా జర్నీలో. అట్లీస్ట్ ఇది మాకు బిగ్గెస్ట్ సక్సెస్. అంటే రిలీజ్కి ముందు వరకు మా టెన్షన్, ప్రాసెస్లో ఉన్న టెన్షన్, ఫండింగ్ గురించి ఉన్న టెన్షన్, రెగ్యులర్గా డే అండ్ నైట్స్. హిమాంక్ లాంటోడు ఎలా అంటే ఒక 10 తర్వాత ఎవరన్నా చచ్చిపోతున్నా నాకు ఫోన్ చేద్దని చెప్పేవాడు. అలాంటి హిమాంక్ ఈ సినిమా ప్రాసెస్లో డే అండ్ నైట్ 2 గంటలకు 3 గంటలకు పండుకున్న రోజులు చాలా ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పేయింగ్ ఆఫ్. లైక్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్.
అండ్ టు ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ఆర్ ప్రొడక్షన్ టీమ్, మెయిన్గా ప్రొడక్షన్లో ఫుల్గా సపోర్ట్గా ఉన్న ఆర్య, రామయ్య, రవివర్మ, నాగరాజ్, వీళ్ళు మా ప్రొడక్షన్ టీం. డే అండ్ నైట్ ఎవ్వరికి యూనిట్లో 200 మందికి ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ ఫస్ట్ నిలబడేది మేము నలుగురం మాత్రమే. అండ్ దాంట్లో ఫస్ట్గా ఉన్న మన రవివర్మ కానీ రామయ్య కానీ డే అండ్ నైట్ ఆర్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కానీ అండ్ ఫెంటాస్టిక్. అండ్ మై ప్రొడక్షన్ డిజైనర్ ఉల్లాస్ ఎక్కువగా రాత్రులు వర్క్ చేసేది అంతా. నెక్స్ట్ రోజు షూట్ కరెక్ట్గా జరగాలి అంటే లైక్ ఆర్ట్ వర్క్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హీ ఈస్ టు బీ ఫర్ ఆల్ ద నైట్స్ అండ్ ఆల్. అండ్ ఆర్ కాస్ట్యూమ్స్ పల్లవి. మొన్నే మాకు ప్రెస్ మీట్ జరిగినప్పుడు శ్రవంతి చోకవరపు గారు యాంకర్, ఆవిడ ఒక శారీ కట్టుకొని వచ్చి ఆ వెండర్ 20,000 శారీస్ అమ్మాడంట. ఏది మన సినిమాలో ఆ బిజినెస్ మనం చేసుకోలేకపోయాము. యా, సో ఆ బ్రాండింగ్ ఒకటి మనమే క్రియేట్ చేయాలి ఫాస్ట్గా. అండ్ థ్యాంక్స్ టు యూవీ మీడియా, వెంకట్, వినోద్, బ్రహ్మారెడ్డి అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ ద భువన్, ఎవ్రీబడి ఆఫ్ యూవీ మీడియా. ఇంత గ్రాండ్ ఈవెంట్ ఇంత బాగా చేసినందుకు వెరీ షార్ట్ నోటీస్లో థ్యాంక్స్ టు వైజాగ్ పోలీస్. అండ్ ఇదంతా పక్క పెడితే అసలు మెయిన్ మన డిస్ట్రిబ్యూటర్లు కలెక్షన్లు రోజు పంపిస్తూ సార్ సినిమా ఇరగ్గొడుతుంది అని ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి, లైక్ ఐ వాంట్ టు కాల్ దేర్ నేమ్స్. మన వైజాగ్ చేసిన ఏషియన్ సినిమాస్కి, సారీ నైజాం చేసిన ఏషియన్ సినిమాస్కి, వైజాగ్ ఈస్ట్ అండ్ గుంటూరు చేసిన సురేష్ ప్రొడక్షన్స్కి, అండ్ వెస్ట్ అండ్ కృష్ణ చేసిన మన ఉషా పిక్చర్స్కి, అండ్ ఆల్సో నెల్లూరు సీడెడ్ చేసిన శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ నాగార్జున గారికి, అండ్ నార్త్ ఇండియా చేసిన అనిల్ తడాని గారికి, అండ్ ఆల్సో మన ఒడిశా చేసిన సునీల్ వాద్వా గారికి, అండ్ ఆల్సో థింక్ స్టూడియోస్కి ఫర్ ఆల్ ద అదర్ సౌత్ స్టేట్స్, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ. కలెక్షన్స్ ఫెంటాస్టిక్గా ఉన్నాయండి. నాకు తెలిసి ఇంకొక వారంలో మనం 100 కోట్లు కొట్టబోతున్నాం 100%. కలెక్షన్స్ చూస్తుంటే అలా ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్, ప్రతి ఒక్కరికి పేరు పేరిన కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్ వాజ్ వండర్ఫుల్. ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ లానే మాట్లాడారు అనమాట. సో ఎస్, శారీల గురించి మాట్లాడారు, కలెక్షన్స్ గురించి మాట్లాడారు, ప్రతి ఒక్క వివరాలు మనకి ఇచ్చేశారు. సరే, ఈ ఇంట్రెస్టింగ్ స్పీచెస్ తర్వాత